హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే ఈరోజు మీకు వీడియో అప్లోడ్ చేస్తాను అనుకోలేదు. ఎందుకంటే ఈరోజు నేను 2 యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకున్నానండి. దేవుడి దయ వల్లో, మీ ఆశీస్సుల వల్లో తెలీదు కానీ 2 గంటలు తప్పాను. నాకు బాబుకి క్యారీ తీసుకెళ్తున్నాను ఎప్పటిలాగే కాళ్ళు ఈడ్చుకుంటూ ఏడుస్తూ. అంటే కొంచెం నాకు ఈ మధ్య కాళ్ళు నొప్పులు అని చెప్పాను కదా, అయినా సరే నాకు వెహికల్ తీసివ్వట్లేదు, అది వేరే విషయం అండి. ఒకటొచ్చి చిన్న చిన్న పిల్లలు రేస్ పెట్టుకొస్తున్నారనమాట. కేటీ రోడ్లో పేరెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లలకి సైకిల్ ఇచ్చేటప్పుడు మన ఇంటి ముందరో లేక ఇంటి చుట్టుపక్కల తిప్పితే మెయిన్ రోడ్లలో, కేటీ రోడ్లలో ట్రాఫిక్ వచ్చే ఏరియాలో మాత్రం ఖచ్చితంగా పిల్లలకి సైకిల్స్ ఇవ్వద్దండి, అవాయిడ్ చేయండి. వాళ్ళు ఎంత మారం చేసినా కూడా. ఒకటొచ్చి ఏడీ బిల్డింగ్ నుంచి కారు వస్తుందనమాట, టర్నింగ్ తీసుకుంటుంది. ఆ కార్కి వెనకాల నేనున్నాను, ముందర ఒక అంకుల్ వస్తున్నారు. అన్న చాలా స్పీడ్గా వచ్చి నా ముందర వచ్చి బ్రేక్ వేశారు. పైగా నాదే తప్పనట్టుగా నన్ను చూసిపోయాడు ఆయన. ఏం చేద్దాం, మనం కరెక్ట్గా ఉంటే సరిపోదు, మన అవతల వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలని ఈ ఇన్సిడెంట్ నాకు చెప్పిందనమాట. ఇంతలోనే చలి తగ్గలేదంటే అప్పుడే సమ్మర్ వచ్చేసింది. తిరుపతి కూడా మాడిపోతూ ఉందండి ఎండలకి. ఎవరైనా ఏసీ తీసుకోవాలని కూడా త్వరగా తీసేసుకోండి, మళ్ళీ సమ్మర్లో రేట్లు పెరిగిపోతాయి. ఈసారైనా దేవుడు కరుణించి నాకు ఏసీ తీసిస్తాడో తెలియదు. చాలా చాలా ఎండలు ఉన్నాయండి. 3 ఇయర్స్ నుంచి చెమటలు కక్కుతున్నాము, అయినా సరే మా మీద కనికరం రావట్లేదు కొంతమందికి. చూద్దాం ఈసారైనా. ఇంతకీ హెర్బల్ ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తున్నారా? తొందరగా అయిపోతుంది, ఆర్డర్ చేసేయండి.